రైతుల సంఘబిడ్డలందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 30వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవానకు సహాయుడవై ఉండుము. ప్రభునందు ప్రియమైన వారారా, ఇక్కడ దావీదు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. మన్ను నిన్ను స్తుతించునా అంటే, నేను ఒకవేళ మట్టి అయిపోతే నేను నిన్ను స్తుతించగలుగుతానా? కాబట్టి నీవు నన్ను బ్రతికించిన ఆయన, నేను బ్రతికి ఉంటే, నేను జీవం కలిగి ఉంటే నిన్ను స్తుతిస్తాను, నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాను, నువ్వు గొప్ప దేవుడు అని తెలియజేస్తాను. నేను చనిపోయి మట్టి అయిపోతే నిన్ను ఎవరు స్తుతిస్తారో, పాతాళమున నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని దావీదు చెప్తూ ఉంటాడు. కనుక నీవు నేను కూడా ఈరోజు మాటలు వినిచినటువంటి మనం బ్రతికి ఉండగానే, ఇంకా మట్టిలో కలిసిపోకుండానే మనము దేవుని స్తుతించేవారుగా, దేవుని సువార్త ఇతరులకు ప్రకటించేవారుగా, దేవుని గణపరిచేవారుగా ఉండాలని ఇక్కడ ఈ యొక్క కీర్తన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు ఇక్కడ 30వ కీర్తన 2వ వచనంలో అంటాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దావీదు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో దేవుడు మళ్ళీ ఆయన్ని స్వస్థపరిచాడు, మళ్ళీ జీవాన్ని ఇచ్చాడు. అందుకే దావీదు దేవుణ్ణి గణపరుస్తామన్నాడు. 3వ వచనంలో అంటాడు, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అక్కడ పాతాళ కోపంలోకి వెళ్ళిపోయినటువంటి దావీదుని దేవుడు లేపాడు. 5వ వచనంలో చూస్తే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. ఎందుకు కొన్నిసార్లు మనకి ఈ యొక్క బలహీనతలు, రోగాలు, సమస్యలు అంటే ఆయన కోపము. ఎందుకు ఆయన కోపపడతాడంటే, మనము ఆయనకు అనుకూలంగా జీవించిన కొన్నిసార్లు చిన్న తప్పిపోతూ ఉంటాం, చిన్న పొరపాట్లు చేస్తుంటాం, చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కొన్నిసార్లు మందిరం అంటే నిర్లక్ష్యం, లేటుగా వెళ్తుంటాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం అనాలోచనగా ఉంటాం. అందుకే ఆయన మన మీద కోపపడుతూ ఉంటాడు. ఆ కోపం కూడా ఒక నిమిషం మాత్రమేనంట. కానీ దయ అయితే, ఆయన దయ, ఆయన కరుణ, ప్రేమ ఆయుష్కాలం అంటారు, నీవు బ్రతికి ఉన్నంత కాలం అంటారు. కనుక మనం ఆయన సన్నిధిలో ఆయన కోపాన్ని రప్పించే వారంగా కాకుండా ఆయన్ని సంతోషపెట్టే వారంగా మనం ఉంటే ఆయన దయ ఆయుష్కాలం మనం పొందుకోగలుగుతాం. సాయంకాలమును ఎప్పుడు వచ్చి రాత్రి నుండినను ఉదయమున సంతోషం కలిగిన చెప్తున్నాడు. రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తే ఉదయాన్ని దేవుడు సంతోషం కలిగిస్తాడు. ఈ విధంగా దావీదు అంటాడు 8వ వచనంలో, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని, నేను గోతులోనికి దిగిన యెడల నా ప్రాణం వలన నాకు ఏమి లాభం అని చెప్తూ ఉంటాడు. ఈ విధంగా దావీదు చక్కగా మాట్లాడుతూ దేవుని గణపరుస్తూ ఉంటాడు. 11వ వచనం అంటాడు, నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అంగలారుస్తామో దేవుడు దాన్ని నాట్యంగా మార్చే దేవుడు అన్నాడు. 12వ వచనంలో, నీవు గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. ఆయన నీకు సంతోష వస్త్రాన్ని ఇచ్చే దేవుడు, ఆయన నీకు స్తుతి వస్త్రం ఇచ్చే దేవుడు, ఉల్లాస వస్త్రం ఇచ్చే దేవుడు, ఆనంద వస్త్రం ఇచ్చే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము స్తుతిద్దాము. మనము జీవముండగా, బలముండగా ఆయన పని చేద్దాం, ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఇదిగో గత రాత్రి అంతా కాపాడారు, మరొక ఉదయాన్నే మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ పగలంతా నీ కాపుదల, క్షేమం, భద్రత మీరు మాకు దయచేయండి. మా యొక్క ప్రయాణాలు, మా బిడ్డల ప్రయాణాలు నీ కాపుదల మీరు దయచేయండి. ఈరోజు బర్త్డే అండ్ మ్యారేజ్ డే జరిగించుకున్నటువంటి బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. సంఘ బిడ్డలు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో ఎక్కడ సేవలు చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, పనులు చేస్తున్నారో దీవించింది, ఆశీర్వదించింది ఆయన.
ఇంకా నీ కాపుదల మీరు దయచేయండి. అలాగే దేవానికి స్తోత్రాలు. నిద్రమంతా నీ కృపా సన్నిధి మీరు మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. మామూలు బలపరచండి ప్రభు. మా యొక్క నాయన పని పాటలో మీ సన్నితోడి సాయం చేయండి. ఎంతమంది అయితే రోగులు ఉన్నారో పైసా మాటలు వినిచిన వారు ముట్టండి, స్వస్థపరచండి. ఎంతమంది అప్పులు ఉన్నారో అప్పులు తీర్చండి. వారి బాధ్యత రావాలి, మంచి గృహాలు కట్టుకోవాలి, స్థలాలను గ్రహించండి. మెడలో మంచిగా చదువుకుని ఉద్యోగాలు రావాలి ప్రభు. కార్యాలు చేయండి. ఏ కుటుంబంలో ఏ సోదరులోనే తీసివేయండి ప్రభు. అయ్యా తల్లిదండ్రులకు నాయన బిడ్డలకు మధ్య ఐక్యత ఉంది, భార్య భర్తల మధ్య ఐక్యత ఉంది, అన్నదమ్ముల మధ్య అత్త కోడల మధ్య ఐక్యత మీరు దయచేయండి. కుటుంబాలకు క్షేమాన్ని దయచేయము నాయన. వారి అవసరాలన్నీ తీర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.